నేను శారమ్మ గారి గురించి అయ్యగారు అన్నారంట, అమ్మ ఏమనుకోద్దని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అయ్యగారు అన్నారంటే, అదిగో మీ ఇంటి కింద మరి పని చేస్తున్నారు కదా కొంతమంది, బిల్డింగ్ కడుతున్నారు కాఫీ వాళ్ళు, ఆ పని వాళ్ళకి నా పేరు ఇవ్వమ్మ కాఫీ అని చెప్పారంట. ఈవిడ ఏం చేసింది, అయ్యగారు చెప్పిన మాట వేస్ట్ అయిపోద్ది అనుకుంటూ తీసుకువెళ్ళి ఆ కాఫీని ఎవరికి ఇచ్చింది, పని చేసే వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళంతా కాఫీ చాలా బాగుందమ్మా, కానీ మేము ఉచితంగా తాగటం ఎందుకు, మేము కాఫీకి 30 రూపాయలు ఇస్తామని చెప్పి ఒక పాల ప్యాకెట్తో 10 మంది కాఫీ పెడితే 10 ఎంత అండి, పాల ప్యాకెట్ ఎంత 30 రూపాయలు, ఎంత వచ్చింది 300 వచ్చింది. ఇదేదో బాగుందని చెప్పి మరి ఎక్కడ పడితే అక్కడ ఈ కాఫీ మరి పెట్టడం అనేది మొదలుపెట్టింది, ఒక కాఫీ స్టాల్ అనేది మొదలుపెట్టింది. ఏంటి శారమ్మ గారు ఇదివరకు ప్రార్థనకి తొందరగా వచ్చేవాళ్ళు, ఇదివరకు ప్రతి ఉపవాస గుడికలో ఉండేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు ఏంటని